అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజైతే మనం గోధుమ రవ్వ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాం. పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఇలాగా మగ్గించుకున్నామండి. ఒక 5 మినిట్స్ వరకు ఇలా తిప్పుకుంటూ ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇలా పూర్తిగా ముక్కలన్నీ మగ్గిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. వాటర్ ఇట్లా బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలో మనం గోధుమ రవ్వను కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది మార్నింగ్ టైంలో చాలా తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్. 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇంకేంటేనండి, మనకి గోధుమ రవ్వ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.